ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య రోజు రోజుకు యుద్ధ వాతావరణం ముదురుతుంది. అయితే రష్యా ఉక్రెయిన్ పై అటాక్ చేయడం, ఉక్రెయిన్ రష్యాపై అటాక్ చేయడం ఇది రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. ఒకరిపై ఒకరు విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే శాంతి చర్చలకు కూడా దారితీస్తుందా అని నిన్న మొన్నటి వరకు కూడా అనుకున్నారు. కానీ రోజు రోజుకు ఇది తొండ ముదిరి ఊసరవెల్లి అవుతున్నట్లుగానే రోజు రోజుకు ఈ యుద్ధ వాతావరణం అయితే పెరిగిపోతూనే ఉంది, ముదిరిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే అయితే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ పై అయితే దాడులకు ఎగబడింది. రీసెంట్ గా ఉక్రెయిన్ కూడా రష్యా పైన దాడులకు ఎగబడింది, అనేక రకాల విధ్వంసాలను అయితే చేసింది. ఇదే క్రమంలో రష్యా కూడా దానికి కౌంటర్ అటాక్ గా అయితే ప్రస్తుతం అయితే ఉక్రెయిన్ పైన డ్రోన్లతో అత్యాధునిక అత్యంత శక్తివంతమైన డ్రోన్లతో అయితే అటాక్ చేయడం జరిగింది. ఈ దాడిలో అనేక రకాల నష్టం అయితే ఏర్పడింది, అనేక రకాల విధ్వంస కాండ అయితే అక్కడ ఏర్పడింది. మనకు దానికి సంబంధించి కూడా మీరు వోల్గా టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ విధ్వంసం ఎంత భయంకరంగా ఉందో. మొత్తం ఎక్కడ చూసినా ఆ డ్రోన్లు ఎంత శక్తివంతమైనవంటే అవి ఎక్కడైతే వాలిపోతాయో క్షణంలో దన్నుమని పేలిపోతే ఆ శబ్ద తాకిడి అత్యంత శక్తివంతంగా ఉంటుంది. అయితే అవి ఒక్కసారిగా పేలిపోతాయి. అవి సాధారణంగా ఆ డ్రోన్లు అటాక్ చేసేటప్పుడు అంటే అవి కనిపించినట్లుగానే మెరుపు వేగంలో అవి దూసుకుపోయి టార్గెట్లను అతి సులువుగా రీచ్ అయిపోయి అవి అయితే అత్యంత టార్గెటబుల్ గా అయితే అవి ఆ ఏరియాను మొత్తం విధ్వంసం చేసి పడేస్తాయి. అయితే ఈ క్రమంలోనే రష్యా అయితే ఉక్రెయిన్ పై తీవ్రమైన దాడులకైతే ఎగబడుతూ ఉంది. ఉక్రెయిన్ కూడా గతంలో అనేక రకాల చర్యలకు అంటే డ్రోన్లతో వైమానిక దాడులకు కూడా ఎగబడింది. లేటెస్ట్ గానే ఆ డ్రోన్లతో రష్యా పైన ఉక్రెయిన్ కూడా ఆ డ్రోన్ల దాడికైతే ఎగబడింది. ఈ దాడిలో అయితే అంటే అక్కడ రష్యా ప్రాంతంలో వైమానిక స్థావరాలు, ముఖ్యమైన ప్రాంతాలను అయితే ఉక్రెయిన్ టార్గెట్ చేసి పేల్చేసింది. ప్రస్తుతం ఇదే కోణంలో రష్యా కూడా ఉక్రెయిన్ పైన సేమ్ కౌంటర్ దాఖలైతే ఇచ్చేసింది. అదే ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ పైన అయితే డ్రోన్లతో అటాక్ చేసింది. ముఖ్యంగా సమీపంలో ఉన్న అనేక రకాల రష్యాకు ఉక్రెయిన్ కు సంబంధించినటువంటి కొన్ని సమీపంలో ఉన్న నివాస స్థలాల పైన అయితే ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ యుద్ధంలో సాధారణంగా యుద్ధం ఎవరు గెలుస్తారనే దానికంటే అయితే ఈ యుద్ధంలో అయితే ఖచ్చితంగా సాధారణ ప్రజలే ఎక్కువగా బలవుతున్న సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సాధారణ ప్రజలే ఇందులో ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఈ యుద్ధ వాతావరణం వల్ల అయితే అనేక రకాల ఆస్తి నష్టం అయితే నెలకొంటూ ఉంది ఆ ప్రాంతాల్లో. ఇంకా ప్రాణ నష్ట విషయానికి వస్తే ఇంకా లెక్కే లేదు. దాదాపు ఈ యుద్ధం 3 సంవత్సరాల కాలం పాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ మీరు వోల్గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్, ఈ పవర్ఫుల్ డ్రోన్లతో అయితే ఉక్రెయిన్ రష్యాలు ఒకదానిపై ఒకరు విరుచుకుపడుతూ ఉన్నారు. ఏంటి డ్రోన్ల యుద్ధం? రానున్న రోజుల్లో ఈ డ్రోన్ల యుద్ధం ఎంత దారుణాలకు ఒడిగడుతుందో అని చాలా మంది ప్రపంచ విశ్లేషకులు అయితే భయపడుతూ ఉన్నారు. ఈ యుద్ధ వాతావరణం రోజు రోజుకు ముదురుతున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి కూడా వీళ్ళందరికీ ఒక రకమైన హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సంధాయించే పద్ధతిలో చాలా పద్ధతిగా కూడా సంజాయిస్తూ వస్తుంది. కానీ ఇప్పటికీ ఏ దేశం కూడా అంటే ఇరు దేశాలు కూడా వినని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే డ్రోన్లతో అటాక్ చేసుకుంటూ ఉన్నారు. ఈ డ్రోన్ల అటాక్ అనేది రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనే భయాందోళనలు అయితే నెలకొంటూ ఉన్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ డ్రోన్ల వ్యవస్థ అనేది దేశాల మధ్య ఎలాంటి చిచ్చును రాజేస్తాయి అనేది మాత్రం సర్వత్రా అంటే భయాందోళన కలిగించే వ్యవహారంగానే మారిపోయిందని చెప్పుకోవాలి.